రానందిని కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను డాక్టర్. జనరల్ చెకప్ కోసం వచ్చాను. లోపలికి ఎందుకు వచ్చారు? చెప్పేది కామ్గా విను. అరిస్తే అరసెకండ్లో బుల్లెట్ నీ బుర్రలో నుంచి దూసుకెళ్ళిపోతుంది. ఏం కావాలి మీకు? చూసారా, దెబ్బకి దారిలోకి వచ్చింది. అయినా కత్తి కన్నా గన్నే పవర్ఫుల్ రా. బుల్లెట్ అనగానే ఒంట్లో భయం పుట్టుకొచ్చింది. నువ్విప్పుడు నందినికి చేయబోయే ఇంజెక్షన్కి బదులు ఇదిగో మేమిచ్చే ఇంజెక్షన్ చెయ్యాలి. తీసుకో. ఎందుకు ఇంజెక్షన్? ఎందుకంటే నందినికి అబార్షన్ అవ్వాలి కాబట్టి. మీరు నన్ను చంపినా సరే నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. ఈ డాక్టర్ అమ్మ వృత్తికి ద్రోహం చేయదంట్రా. చెయ్యాలి. నువ్వు చేస్తావు. ఎందుకంటే డాక్టర్ వృత్తి కన్నా నీ డాక్టర్ ప్రాణం ముఖ్యం కదా. ఎరా, కరెక్ట్గా చెప్పానా? వృత్తిదేముంది, ఎంత పోటుగాడైనా ఏదో ఒక రోజు రిటైర్డ్ అవ్వాల్సిందే. కానీ కూతురు పోతే మళ్ళీ వస్తుందా? ఆ విషయం ఈ డాక్టర్ అమ్మకి అర్థం అవ్వాలి కదరా. మేడం, ఇంజెక్షన్ రెడీ. అనవసరంగా తననెందుకు కొడుతున్నావు? కొట్టడం ఏంటి, చంపేస్తాం. అడ్డొస్తే నర్సుని, అవసరమైతే నీ కూతుర్ని. అర్థమైందా? నీకు 2 ఆప్షన్లున్నాయి. మా మాట వింటే గంటలో నీ కూతురు ఇంటికొస్తుంది. హ్యాపీగా నువ్వు కల్పించిన బూస్ట్ తాగేసి పడుకుంటుంది. లేదంటే ఇలాంటి గన్నే నీ కూతురు తలని బ్లాస్ట్ చేస్తుంది. అప్పుడు కూడా హ్యాపీగానే పడుకుంటుంది, కానీ ఎప్పటికీ లేవదు. ఏ ఆప్షన్ బెటరో నువ్వే డిసైడ్ చేసుకో. వద్దు, నా కూతుర్నేం చేయొద్దు.
మీరు చెప్పినట్టు నేను చేస్తాను. ఎంత డాక్టర్ అయినా నువ్వు తల్లివే కదా, ఒప్పుకోకేం చేస్తావు? ఇదిగో ఇంజెక్షన్. నువ్వు చేస్తావో లేదో నేను చూడాలి కదా. హలో డాక్టర్. హాయ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? మీకోసం ఎవరు పేషెంట్ వెయిట్ చేస్తున్నారన్నారు కదా. ఓకే, మీరు వెళ్ళండి. మల్లీశ్వరి, నువ్వు కొంచెం బయట వెయిట్ చేయమ్మా. అలాగే డాక్టర్. అమ్మయ్యా, మొత్తానికి నా చేతులకి మట్టంటకుండా నందినికి కడుపు పోగొట్టే కార్యం ఈజీగా జరిగిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. కొంచెం తప్పుకుంటారా? ఎవరి అమ్మాయి కొత్త డాక్టర్లా ఉంది, లోపలికి వెళ్తుంది? ఎవరు నువ్వు? జానకి, నువ్వా? ఏం చేస్తున్నావు? జానకి, ఏం చేస్తున్నావు?
రేయ్, మర్యాదగా పాపని వదిలేయమని చెప్పు, లేదంటే పీకు తెగిపోద్ది. పాప ఏంటి? అసలేం జరుగుతుంది? ఈ రౌడీ వెధవలు డాక్టర్ గారి పాపని కిడ్నాప్ చేసి నీకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్ మార్చేసి అబోర్షన్ అయ్యేలా మరో ఇంజెక్షన్ ఇవ్వమని డాక్టర్ గారిని బెదిరించారు. అంటే అంటే ఇప్పుడు నాకు డాక్టర్ గారు ఇచ్చింది భయపడాల్సిన అవసరమే లేదు నందిని. అవును డాక్టర్, ఇందాక మీరు కారిడార్లో వస్తున్నప్పుడే మీ పాకెట్లో ఇంజెక్షన్ ని మార్చేశాను. అసలు ఇదంతా ఎవరు చేయించారు జానకి? అన్ని విషయాలు తెలుస్తాయి. మర్యాదగా ఫోన్ చేసి పాపని వదిలేయమని చెప్పు, లేదంటే నీ గొంతులో ప్రాణం ఉండదు. వద్దు, చెప్తాను మేడం, చెప్తాను. రేయ్, పాపను వదిలేసి మీరు వెళ్ళిపోండిరా, ఇక్కడ పని అయిపోయింది. ఓకే, అయితే ఇది తీసుకుని తింటా ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మేడం, వదిలేమని చెప్పేశాను. నిజంగానా? నిజంగా మేడం. ఎక్కడ? మణికొండలో శ్రీ బేకరీ దగ్గర మేడం. జానకమ్మా. అన్నయ్య, నువ్వు వెంటనే బయలుదేరి మణికొండలో ఉన్న శ్రీ బేకరీ దగ్గరికి వెళ్ళు. అక్కడ కొంతమంది రౌడీలు ఒక పాపని వదిలి వెళ్లారు. నువ్వు ఆ పాపని వెంటనే తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేసాయి. ఏంటమ్మా, ఏం చెప్తున్నావు? పాప ఏంటి, రౌడీలు వదిలేయటం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అన్నయ్య, చెప్పింది చెయ్యి. ఇప్పుడు జరిగిందంతా నీకు చెప్పేంత టైం నాకు లేదు. నువ్వు ముందు వెళ్లి త్వరగా పాపని తీసుకుని స్టేషన్కి వచ్చేసాయి. తర్వాత మొత్తం నీకే అర్థమవుతుంది. అలాగేనమ్మా. థ్యాంక్ యూ జానకి. నువ్వు నా కూతుర్ని కాదు, నా వృత్తికి ద్రోహం చేయకుండా కూడా నన్ను కాపాడావు. అసలు ఇదంతా ఎవరు చేయించారు? ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో అన్ని నిజాలు స్టేషన్లో తెలుస్తాయి. ఏంటి తెలుస్తాయి కదా? ఇప్పుడు చెప్పు, కత్తికి పవర్ ఎక్కువ, గన్ కి పవర్ ఎక్కువ? కత్తిగా మేడం. అయితే పద పద. ఏం జరిగింది నందిని? అది నన్ను అడగండి సార్, నేను చెప్తాను. సరే చెప్పు. చెప్పండి అనాలి సార్, అదే మర్యాద.
పైగా నేనేమి నేరస్తురాల్ని కాదు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మీరు ఫార్మాలిటీస్ మర్చిపోతే ఎలా? చెప్పండి, ఏంటి ప్రాబ్లం? అలా అడిగారు, బాగుంది. వీణ్ణి ఇంతకు ముందెక్కడైనా చూసినట్టు మీకు అనిపిస్తుందా? వాట్ డు యు మీన్? అదే సార్, మీలాంటి పోలీసులకి ఇలాంటి క్రిమినల్స్ ఎక్కడో ఒక చోట తగులుతూనే ఉంటారు కదా, అందుకే అడిగాను. లేదు, నేను వీడిని చూడటం ఇదే మొదటిసారి. ఓ అలాగా, అయితే వీడి గురించి మీకు చెప్పాల్సిందే. వీడు నందిని కడుపులో బిడ్డని చంపడానికి ట్రై చేశాడు. వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మీకు అప్పగించాలని తీసుకొచ్చాం. డాక్టర్ గారే దీనికి సాక్ష్యం. వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఈవిడ్ని భయపెట్టి అబార్షన్ అయ్యేలా ఇంజెక్షన్ ఇవ్వమని బెదిరించారు. అడ్డొచ్చిన నర్స్ ని కొట్టారు. వీడితో పాటు ఇంకా చాలా పెద్ద గ్యాంగే ఉంది. వీడు దొరికిపోగానే వాళ్ళు పరుగులు తీశారు. చెప్పండి డాక్టర్. అవును సార్, జానకి చెప్పింది మొత్తం నిజమే. రుద్ర, వీడికి 4 తగిలించి ఎవరి పని చేయమన్నారో చెప్పమను. ఆవేశపడుకున్నందుకే వీడిని నాకు అప్పగించారు కదా, ఇక వీడి సంగతి నేను చూసుకుంటాను. చట్టంతో పని కదా, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. జానకి గారు, సారీ, మిమ్మల్ని పేరుకు ముందు మిస్ అనాలా లేక మిస్సెస్ అనాలా నాకు తెలీదు, ఏమనుకోకండి. ఎక్స్ట్రాలు ఎందుకు సార్? ఐ మీన్ ఈ మిస్లు మిస్సెస్లు ఎందుకు? జస్ట్ జానకి గారు అనండి చాలు. ఓకే జానకి గారు, అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్తారా? మా రైటర్ కంప్లైంట్ రాసుకుంటాడు. ఏమయ్యా రైటరు, ఇలా రా. మేడం గారు కంప్లైంట్ ఇస్తారు, రాసుకో. ఇది జరిగింది. సో మీరు వాళ్ళని అడ్డుకున్నారన్నమాట, రైట్? అవును. బాగుంది. నిజానికి మీరు చాలా మంచి పని చేశారు. ఐ అప్రిషియేట్ యూ. కానీ ఒక్క విషయం, మీరు ఇందాక నందిని మల్లీశ్వర్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది అన్నారు. మరి మీరు ఆ టైంలో హాస్పిటల్లో ఎందుకున్నారు? మిమ్మల్ని జానకి గారు, మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? అవును, నువ్వెందుకు హాస్పిటల్కి వచ్చావు? మేమేం నిన్ను రమ్మని చెప్పలేదే. సమాధానం చెప్పండి జానకి గారు. మీకు ఒంట్లో ఏదైనా బాగాలేదా? పోన్లేండి, చెప్పకూడని ప్రాబ్లం అయితే చెప్పకండి, పర్వాలేదు. చెప్పు జానకి, నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? నీకోసమే. నా కోసమా? అవును నందిని, నువ్వు నీ కడుపులో బిడ్డకి ప్రమాదం ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చావుగా, అందుకే. నీకేం జరిగినా కంప్లైంట్ ప్రకారం మా మీదకే వస్తుంది. కాబట్టి నీకేం కాకుండా కాపాడుకునే బాధ్యత నాది. అందుకే హాస్పిటల్కి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత ఈ రౌడీ వెధవులు సస్పెక్ట్ గా తిరుగుతూ కనిపించారు. వాళ్ళనే గమనిస్తూ ఉన్నాను. అప్పుడే వాళ్ళు డాక్టర్ని బెదిరించడం చూశాను. జానకి తెలివిగా నన్ను నందినిని నా కూతుర్ని సేవ్ చేసింది సార్.
తనే లేకపోతే ఈ రోజు నేను చేసిన పాపానికి నన్ను నేనెప్పటికీ క్షమించుకునేదాన్ని కాదు. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు క్లియర్ గా ఉంది. చెప్పరా. వీడేంటి ఓవర్ చేస్తున్నాడు? వీడు కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీగాడు నా పేరు చెప్పాడంటే నా పని అయినట్టే. ఎందుకు ఇంత ఫోలిష్ గా బిహేవ్ చేస్తున్నాడు? నోరు విప్పవేంట్రా? ఒక అమాయకురాలు కడుపులో బిడ్డని చంపాలని చూస్తావా? చెప్పు. చెప్తావా లేక నా చేతిలో చస్తావా? చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్. చెప్పు, చెప్పు. అది జానక్ గారే చేయమన్నారు సార్. అబద్ధాలు ఆడకు. లేదు నందిని, వాడు అబద్ధం చెప్తున్నాడు. నేనే చేయమని దాన్నైతే అసలు నేనే ఎందుకు అడ్డుకుంటాను? అదే కదమ్మా మాకు అర్థం కావట్లేదు. నువ్వే చేయమని డబ్బులు ఇచ్చావు, ఇప్పుడు నువ్వే అడ్డుకొని నన్ను పోలీసులకు అప్పగించావు. ఎందుకింత డ్రామా?